కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా. స్టార్లు లేరు. మనకు శ్రీకాంత్ ఎలాగో కోలీవుడ్ లో శశికుమార్ అలాగా అతనే ప్రధాన పాత్ర. హీరోయిన్ లేదు. భార్యగా సిమ్రాన్ మధ్య వయసు దాటిన తల్లిగా నటించింది. సూర్య రెట్రోకి పోటీగా మే 1న రిలీజ్ అయింది. కట్ చేస్తే 4 వారాలకే 90 కోట్ల వసూళ్లకు దగ్గర వెళ్ళిపోయి ట్రేడ్ ని విస్మయపరిచింది. ఇప్పుడు వరుస ఆఫర్స్ తో ఈ దర్శకుడు జోరు చూపిస్తున్నారు. కోలీవుడ్ లో కొత్త ఒరవడిని సృష్టించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. కేవలం 8 కోట్ల బడ్జెట్ తో స్టార్ హీరోలు లేకుండా దర్శకుడు అభిషన్ జీవంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి 4 వారాల్లోనే 90 కోట్లకు చేరువయ్యే వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రం మే 1న సూర్య నటించిన రెట్రో, నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్ వంటి భారీ చిత్రాలతో పోటీపడి తమిళనాడులో 51 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. టూరిస్ట్ ఫ్యామిలీ శ్రీలంకలో కోవిడ్ తర్వాత ఆర్థిక సంక్షోభం కారణంగా చెన్నైకి వలస వచ్చిన ఒక తమిళ కుటుంబం కథ. దాస్ అతని భార్య వసంతి పాత్రల్లో ఆ కుటుంబం చెన్నైలోని ఓ కాలనీలో తలదాచుకుంటుంది. మొదట వీరి వలస నేపథ్యాన్ని తెలుసుకోకుండా ఆశ్రయం ఇచ్చిన స్థానికులు తర్వాత వీరి మంచితనాన్ని గుర్తించి పోలీసుల నుంచి కాపాడుతూ సొంత కుటుంబంలా చేర్చుకుంటారు. ఈ కథలో కామెడీ, భావోద్వేగం సమపాళ్లలో కలగలిపి అక్కడక్కడ హృదయాన్ని పిండే సన్నివేశాలతో అభిషన్ జీవంత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. శశికుమార్, సిమ్రాన్ల గ్రౌండెడ్ నటన, యోగిబాబు, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్, మిథున్ జయశంకర్ వంటి సహాయ నటుల సమిష్టి కృషి చిత్రానికి బలం. షాన్ రోల్టన్ సంగీతం, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, భరత్ విక్రమన్ ఎడిటింగ్ చిత్రానికి ప్రాణం పోశాయి. ఈ చిత్రం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని సైతం మెప్పించింది. సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో రాజమౌళి హృదయాన్ని హత్తుకుని హాస్యంతో నిండిన అద్భుతమైన చిత్రం. అభిషన్ జీవంత్ రచన, దర్శకత్వం అసాధారణం. ఇటీవలి కాలంలో నాకు లభించిన అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అని ప్రశంసించారు. నాని కూడా ఈ చిత్రాన్ని ఓ రత్నమని కొనియాడగా రజనీకాంత్, ధనుష్ వంటి ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. 25 ఏళ్ల వయసులోనే అభిషన్ జీవంత్ ఈ చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించాడు. $1 మిలియన్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రెడ్ జైంట్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ తో విడుదలైన ఈ చిత్రం కంటెంట్ బలంతో బడ్జెట్ స్టార్డమ్ ను అధిగమించి విజయం సాధించింది. అభిషన్ ప్రస్తుతం ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. ధనుష్ ఇప్పటికీ ఒక ప్రాజెక్టుకు లాక్ చేసుకోగా సూర్య బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్ నుంచి మరో ఆఫర్ అందినట్లు చెన్నై నుంచి రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం అభిషన్ కొత్త కథలు రాసే పనిలో ఉన్నాడు. ధనుష్ ప్రాజెక్టు ముందుగా పట్టాలెక్కే అవకాశం ఉంది, కానీ సమయం పట్టవచ్చు. టూరిస్ట్ ఫ్యామిలీ నెల రోజుల తర్వాత నెట్ఫ్లిక్స్ లో విడుదలై తమిళంలో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ డబ్బింగ్లతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సామాజిక సమస్యను సరళంగా హాస్యం, భావోద్వేగంతో చెప్పిన ఈ చిత్రం కంటెంట్ ఉంటే బడ్జెట్ స్టార్డమ్ అవసరం లేదని నిరూపించింది. తెలుగు సినిమా పరిశ్రమలోనూ ఇలాంటి కంటెంట్ ఆధారిత చిత్రాలు రావాలని ఈ చిత్రం స్ఫూర్తినిచ్చింది.